జంతువుల కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇది మీకు తెలుసా, పావురాలు అనేవి మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి వాటి చూపు. ఎలాగంటే మనుషులు ఎలా చూస్తే పావురాలు మాత్రం జూమ్ చేసి మరి దాని సూక్ష్మతను కూడా చూడగలుగుతాయి. మనం ఇప్పుడు జంతువుల కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూద్దాం. మనం ఇప్పుడు పాము కళ్ళతో మొదలు పెడదాం. ఈ రెండు క్లిప్స్ లో డిఫరెంట్ చూడండి. పాము ముక్కు దగ్గర ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ ఉంటాయి. దీని కారణంగా రక్తం అనేది ఫస్ట్ డిటెక్ట్ అవుతుంది అనమాట పాము కంటికి. ఇదిగో ఇలా. ఇప్పుడు ఆవులను చూద్దాం. హ్యూమన్స్ చూస్తున్నట్టు ఆవులు అన్ని కలర్లను చూడలేవు. రెడ్ కలర్ అయితే అస్సలు చూడలేవు. ఆవులకు రెడ్ కలర్ చూసే రిసెప్టర్స్ అయితే అస్సలు లేవు. అందువల్ల అవన్నిటిని గ్రీన్ గా గానీ లేక బ్లూగా గానీ చూడగలుగుతాయి. ఎవరైనా వాటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాటిని ఆ గ్రీన్ కలర్ తోనే చూస్తాయి. ఆవులు బ్యాక్ సైడ్ నుంచి కూడా మొత్తాన్ని చూడగలుగుతాయి, అంటే వైడ్ యాంగిల్లో. మనుషులను కూడా వైడ్ యాంగిల్లోనే చూస్తాయి. ఆవు దగ్గర బాగా క్లోజ్ అవ్వాలంటే తలని 2 సార్లు పైకి కిందకి ఊపాలి. అదే జంతువులు చూపు ఎంత డిఫరెంట్. ఆర్సుకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే దాని బ్లైండ్ స్పాట్ అనేది ఉంటుంది అనమాట కంటి మధ్యలో. గుర్రం లెఫ్ట్ రైట్ సైడ్ 2 వైపులు చూస్తాయి, మధ్యలో ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అవి కూడా అన్ని కలర్ను చూడలేవు. గుర్రాలు కూడా ఎక్కువ కలర్ను చూడకుండా కేవలం గ్రీన్ ని, బ్లూని, ఎల్లోని మాత్రమే చూడగలుగుతాయి. చేపలకి అల్ట్రావైట్ రిసీవర్స్ అయితే ఉంటాయి. దీని వలన అది 360 డిగ్రీస్ లో వైడ్ యాంగిల్ లో మొత్తం చూడగలుగుతాయి. కలర్స్ విషయానికి వస్తే మనుషులు చూసినట్టు అవి కూడా మొత్తాన్ని చూడగలుగుతాయి. సన్ లైట్ అనేది సముద్రంలో అంత సరిగ్గా ఉండదన్నమాట. దానివల్ల ఇవి వేరొక డైమెన్షన్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ లో చూస్తాయి. అలాగే డార్క్ సీ ఫిషెస్ కూడా సేమ్ అలానే క్లియర్ గా చూడగలుగుతాయి చీకట్లో కూడా. ఇక సొరచాపల విషయానికి వస్తే అవి మనలాగా అన్ని కలర్లను చూడలేవు, కానీ ప్రతి దాన్ని క్లారిటీగా చూడగలుగుతాయి మనుషులలాగా. ఇక పక్షులకైతే యూనిక్ గా కనిపిస్తాయి ప్రతిదీ కూడా. పక్షులు అల్ట్రా వైలెట్ లైట్ లో వాటి చూపు ఉంటుంది. దీనివల్ల ఆడవన్నీ ఒకలాగా, మగవన్నీ ఇంకో కలర్ లో కనిపిస్తాయి డిఫరెంట్ గా. దీనివల్ల వాటి పరిసరాలలో అవి జీవించడానికి బాగా సహాయపడుతుంది. దాంతో పాటు గ్రద్దలు కూడా ఎలా ఉంటాయంటే ఎంత ఎత్తులో ఎగిరినా ఆకాశం కింద ఉన్నటువంటి చిన్న ఎలుకను కూడా చూడగలుగుతాయి. అఫ్ కోర్స్ పావురాలు కూడా సేమ్ అలానే చూస్తాయి. పావురాలు అయితే ఇంకా బాగా క్లారిటీగా పగులను కూడా క్లారిటీగా చూడగలుగుతుంది. దానికల్లా అంత పవర్ఫుల్. మనుషుల్లాగే కాకుండా కొంచెం 340 డిగ్రీలలో వైల్డ్ యాంగిల్ లో చూస్తాయి పక్షులు, పావురాలు. ఒకవేళ మీరు పావురంగా పుడితే మీ కళ్ళతో మీరేం చేస్తారో కామెంట్ చేయండి. కీటకాలకి అన్నిటికంటే భిన్నమైన చూపు ఉంటుందండి. ఈకకైతే 1000కి పైన రిసెప్టర్స్ అయితే ఉంటాయి. ఈ రిసెప్టర్స్ వల్ల పెద్ద వ్యూ అనేది ఒక జూమ్ గా కనిపిస్తుంది. అలాగే ప్రతిదాన్ని కూడా స్లో మోషన్ లో కూడా చూస్తుంది. అలాగే అల్ట్రా వైలెట్ లైట్ లో కూడా చూడగలుగుతాయి. ఈగలకి మనుషులంటే చాలా బాగా ఇష్టం. ఇక తేనెటీగలకి రెడ్ కలర్ అనేది అస్సలు కనిపించదు. అలాగే వాటికి పువ్వులు అంటే చాలా ఇష్టం. అలాగే మనుషులను కుట్టడం కూడాను. పాపం ఎలుకలకు వచ్చేసి ఎలా అంటే వాటి విజన్ అనేది అంత సరిగ్గా సింగిల్ గా ఉండదు, అంత డబుల్ గా ఉంటుంది. ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టు. అందుకే ప్రతి బొక్కలో అది పరిగెత్తుతుంది. మీ దగ్గర ఎలుకలుంటే పాపం వాటిని చంపకండి. పిల్లులు రెడ్ బ్లూని అసలు చూడలేవు. అవి ఎల్లో, గ్రీన్, బ్లూని మాత్రం బాగా ఎక్కువ చూస్తాయి. అలాగే వాటికి మనం వైడ్ యాంగిల్లో కనిపిస్తాం, అంటే ఉన్నదానికంటే ఎక్కువ పెద్దగా కనిపిస్తాం. కానీ మీకు తెలియదు ఏంటో తెలుసా, మనుషుల కంటే పిల్లులు 6 టైమ్స్ బెటర్ గా చూస్తాయి. అంటే చీకట్లో కూడా అవి స్పష్టంగా చూడగలుగుతాయి అన్నమాట. మీ దగ్గర పిల్లుంటే దాంతో చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనకెంతో ఇష్టమైన డాగ్స్. ఇవి రెడ్, ఆరెంజ్ ని ఎప్పటికీ చూడలేవు. డాగ్స్ కి బ్లూ అండ్ వంకాయ రంగులో ఎక్కువగా కనిపిస్తుంది. పగట్లో అయితే ఇంకా రప్పా చూస్తాయి, చీకట్లో కూడా అవి రప్పా చూస్తాయి. పాపం కప్పల గురించి చెప్పాలంటే నాకే చాలా బాధగా ఉంది. ఎందుకంటే కప్పలకి వాటి చూపు అంత పవర్ఫుల్ గా ఉండదు. కాబట్టి ప్రతి కీటకానికి, ప్రతి ఒక్క దానికి ఇది ఈజీ ఫుడ్ అన్నమాట. సో ఏదైనా వచ్చి దాని పక్కన నిలబడి దాన్ని పొడిచి తిన్నా అనుకున్నది అక్కడే ఉంటది, కదలదు. దానికి చూపు అంత లేదు. నెక్స్ట్ ఊసరవెల్లి చూపు ఎంత బాగుంటుందంటే మీరే చూడండి. ఊసరవెల్లి తలను తిప్పకుండా తన కంటిని మాత్రమే కదిలిస్తూ 2 వైపుల నుంచి కూడా అన్ని చూడగలుగుతుంది. అంటే ఒక కన్నునే ముందుకి, ఇంకొక కన్ను వెనక్కి, అలా రెండు వైపులు చూడగలుగుతుంది. మీకు గానీ ఊసరవెల్లి లాగా 360 డిగ్రీస్ ఒక చూపు వస్తే మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి.